వందనాలు తెలియజేస్తున్నాం. రెహబోతు సంఘం బాటల నుంచి కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సాయంకాల సమయమున మీ కొరకై దేవుడు తన దాసుల ద్వారా దేవుని వాక్యాన్ని వెల్లడి చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎక్కడున్నా కళ్ళు మూసుకోవాల్సిందిగా మీకోసం ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో మీ వాక్యము చేత దేవుని బిడ్డలను అనేకులను దర్శించండి. వాక్యానుసారముగా వారిని ఆశీర్వదించి దీవించము, వారికి తోడుగా ఉండమని ప్రభువుని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ పల్లవి పడుకుంటాం. చిన్న బైబిల్ పల్లవి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ సాయంకాలం మీ కొరకై దేవుని వాక్యములో నుండి మార్కు రాసినటువంటి సువార్త నుంచి ఒక వాక్య ధ్యానాన్ని మనము చేద్దాం. మార్కు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 48, 49, 50 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి పూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు సముద్రంలో ప్రయాణం చేసే సమయంలో వారు వెళ్తున్నటువంటి త్రోవలో లేక సముద్ర మార్గములో మరి రాత్రి వేళ అకస్మాత్తుగా ఆ సముద్రములో మరి తుఫాను, పెనుగాలి, అలలు, విపరీతమైనటువంటి గాలుల చేత వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ఓడ, ఆ దోణి ఎంతో భయంకరంగా మరి అపాయకరమైన స్థితిలో ఉన్నట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. గాలి ఎక్కువైపోయింది. సముద్రంలో ప్రయాణం చేస్తున్న శిష్యులు ఎంతో కష్టపడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు, మరి కలవరంతో ఉన్నారు. ఈ విధంగా వారు ప్రయాణంలో ఉంటుండగా యేసు ప్రభు వారు ఇంచుమించు తెల్లవారుజామున 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాడు. ఈ సాయంకాలము ప్రేమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ యొద్దకు కూడా రావాలని కోరుతున్నాడు. నీవు కూడా ఈ లోకమైన సముద్రములో ఏదైనా బాధలోను, కష్టములోను, మరి ఇరుకులోను, ఇబ్బందుల్లోను, సమస్యలతోనూ, పోరాటములతోనూ, లేక ఇంకా ఏదైనా జీవితానికి మించినది తీరని లోటుల ద్వారా బాధపడతా ఉంటే ఆయన నీ దగ్గరికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యంలో ఒక చక్కని సత్యాన్ని మనం గమనించాలి. ఆయన వారిని పలకరించి అని రాయబడింది. ప్రేమైన వాళ్ళరా, ఎంత మంచి దేవుడు అండి. ఆయన పలకరించేవాడు. రాత్రి వేళ భయముతో ధోనిలో వారు ప్రయాణం చేస్తున్న సందర్భంలో దేవుడే, యేసు ప్రభువే వారి దగ్గరకు వచ్చి వారిని పలకరిస్తున్నాడు. ఒక పలకరింపు అనేది మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. పలకరింపు అనేది ఆదరణ ఇస్తుంది. పలకరింపు అనేది మానవునికి స్వేచ్ఛనిస్తుంది. పలకరించటం అనేది ప్రేమైన వాళ్ళరా అతను ఎంతగానో స్వేచ్ఛగా ఉండిపోవటానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఒక ధైర్యాన్ని ఆత్మలోను శరీరంలోను మరి ఇమిడి ఉంటుంది. కనుక యేసు ప్రభు వారు శిష్యుల దగ్గరకు వచ్చి వారున్న పరిస్థితుల్లో వారిని పలకరిస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో
ఒకవేళ నిన్నెవరు పలకరించలేకపోవచ్చు, నిన్నెవరు మాట్లాడలేకపోవచ్చు, నీ దగ్గరికి ఎవరు రాలేకపోవచ్చు, నువ్వున్న పరిస్థితిని బట్టి నీకు దూరంగా ఉండవచ్చు. నీ స్నేహితులు, నీ మిత్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ బంధువులు, నీ శ్రేయభిలాషులు, లేక నీ యొక్క ముఖ్యమైనటువంటి స్నేహితులు, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు నీ దగ్గరికి రాలేక నిన్ను పలకరించలేక ఉండొచ్చునేమో కానీ యేసు ప్రభు వారు తప్పకుండా నిన్ను పలకరిస్తాడు, నిన్ను మాట్లాడతాడు. అప్పుడు నీకెంత ధైర్యం వస్తుంది. ఆయన చెప్తున్నాడు, భయపడకుడి, ధైర్యం తెచ్చుకోండి అని చెప్తున్నాడు. కనుక యేసు ప్రభు వారు ధైర్యం ఇచ్చేవాడు, పలకరించేవాడు. మనల్ని ఆ యొక్క సముద్ర తీరము నుండి, అలల నుండి, గాలుల నుండి తప్పించే దేవుడిగా ఉంటున్నాడు. ఈ సాయంకాలం మరొక సందర్భాన్ని నేను చెప్పి ముగిస్తున్నాను. ఆదికాండము 50 అధ్యాయము 21 వచనంలో యోసేపు గారు అన్నదమ్ములతో మాట్లాడుతున్నాడు. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలు పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యోసేపు కూడా కరువుల్లో ఉన్నటువంటి అన్నదమ్ములను, కష్టాలు ఉన్న అన్నదమ్ములను, బాధల్లో ఉన్న అన్నదమ్ములను పలకరిస్తూ ఉన్నాడు. అన్నదమ్ములతో ఎలాగ మాట్లాడుతున్నాడు చూడండి. అన్నదమ్ములు ఆయన కీడే చేశారు, అన్నదమ్ములు ఆయన తృణీకరించినారు, అన్నదమ్ములు ఆయన త్రోసివేశారు. అయితే యోసేపు వారిని ఆదరించినాడు. భయపడకుడే అని అభయమిస్తున్నాడు. వారితో ప్రీతిగా ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ శత్రువులు ఎవరైనా ఉంటే, నీకు విరోధులు ఎవరైనా ఉంటే, నిన్ను బాధించే వారు ఎవరైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ప్రీతిగా మాట్లాడు. యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడో నువ్వు వారికి తెలియజేయగలుగుతావు. ఆ విధంగా యేసు ప్రభు వారు నిన్ను పలకరిస్తున్నాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీకు మేలు చేస్తాడు, నేను ఆశీర్వదించునుగాక. ఈ సాయంకాలం ఈ కొన్ని మాటలను నీ హృదయంలో ఉంచుకొని ప్రభుని స్తుతించు, ప్రభుని ప్రార్థించు. ప్రభు నీకు సహాయం చేసి నిన్ను కాపాడునుగాక. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఎవరైతే దేవుని వాక్యాన్ని విన్నారో వారికి ఆదరణ కలుగునుగాక, సమాధానం, శాంతి, నెమ్మది కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. ఈ సాయంకాలం వారిని మీరు కూడా పలకరించండి, దర్శించండి, దేవవారితో మాట్లాడండి. ప్రభు వారికి కావాల్సిన అక్కలు తీర్చండి, అవసరతలను తీర్చి మహిమ పొందమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.